నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మంత్రధార. దేవాలయ మహిమలు, పురాణ రహస్యాలు, మంత్రాలు, శ్లోకాలు, భక్తి పాటలు, పండగల విశిష్టతను మీ ముందుకు తీసుకువచ్చే మీ ఆధ్యాత్మిక వేదిక మంత్రధార. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం గురించి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వరాహం మరియు నరసింహం కలిసిన ఏకైక రూపం ఇక్కడ దర్శనమిస్తుంది. ఏడాదికి ఒక్కరోజే నిజరూప దర్శనమిచ్చే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం వెనుక ఉన్న అద్భుతమైన పురాణ రహస్యం గురించి తెలుసుకుందాం. అసలు ఎందుకు స్వామివారికి చందనం పూస్తారు? ఎందుకు ఏడాదికి ఒక్కరోజే నిజరూప దర్శనం కలుగుతుంది? ఈ చందనోత్సవం వెనుక దాగి ఉన్న మహిమ ఏమిటి? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ క్షేత్ర చరిత్ర కృతయుగానికి చెందింది. అప్పుడు అసురరాజు హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా ఉండటం సహించలేక అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒకసారి ప్రహ్లాదుడిని సముద్రంలో పడేసి అతని మీద ఒక భారీ పర్వతాన్ని ఉంచాడు. అప్పుడు మహావిష్ణువు ఆ పర్వతాన్ని పక్కకు జరిపి ప్రహ్లాదుని రక్షించాడు. ఆ పర్వతమే నేటి సింహాచలం అని చెబుతారు. ప్రహ్లాదుడి ప్రార్థనతో స్వామివారు 2 అవతారాలు కలయికగా వెలిశారు. మొదటిది వరాహ అవతారం, హిరణ్యాక్షుకుడి సంహారం కోసం. హిరణ్యాక్షుడు అంటే హిరణ్యకశిపుని సోదరుడు. రెండవది నరసింహ అవతారం, హిరణ్యకశిపుని సంహారం కోసం. ఈ 2 రూపాలు కలిసి స్వామివారు వరాహముఖం, మనిషి శరీరం, సింహం తేజస్తో కూడిన దివ్య రూపంగా వెలిశారు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపంలోనే ఉండిపోయారు. దాంతో లోకాలు భయంతో వణికిపోయాయి. అప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరం గుర్తొచ్చింది. చందనానికి శీతలత, శాంతి ఇవ్వగల శక్తి ఉందని దేవతలు గుర్తు చేసుకున్నారు. ప్రహ్లాదుడు మరియు దేవతలు స్వామివారిని చందనం పూసి ఆ ఉగ్రతను తగ్గించారు. ఆ రోజే అక్షయ తృతీయ. కాలక్రమేణా స్వామివారి విగ్రహం భూమిలో కలిసిపోయింది. తర్వాత చంద్రవంశానికి చెందిన పురూరవుడనే మహారాజు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తుండగా ఆ ప్రాంతంలోని దివ్య శక్తిని గమనించాడు. భూమిని తవ్వగా స్వామివారి విగ్రహం బయటపడింది. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది. ఈ విగ్రహాన్ని పూర్తిగా బయటకు తీయవద్దు, పాదాలు భూమిలోనే ఉంచాలి. స్వామివారి ఉగ్రతను తగ్గించేందుకు ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంచాలి. స్వామివారిని ఎంత మట్టితో బయటకు తీస్తారో అంత, అంటే 12 మనుగుల చందనంతో పూయాలి అని చెబుతుంది. కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ చందనం తొలగించి నిజ రూపాన్ని చూపించాలని ఆ దివ్యవాణి ఆదేశిస్తుంది. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా ప్రతి ఏడా వైశాఖ శుద్ధత్రయి అంటే అక్షయ తృతీయ రోజును సింహాచలంలో అతిపెద్ద పండుగ చందనోత్సవం జరుగుతుంది. తెల్లవారుజామున స్వామివారిని మీద ఉన్న పాత చందనాన్ని తొలగించి నిజరూపం భక్తులకు కేవలం 12 గంటలు మాత్రమే కనిపిస్తుంది. అనంతరం గంగదారి నుంచి తీసుకువచ్చిన జలం, పంచామృతాలతో అభిషేకం చేసి అదే రోజు సాయంత్రం మళ్ళీ కొత్త చందనాన్ని పూస్తారు. ఇలా సంవత్సరంలో 4 సార్లు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో 4 రోజుల్లో విడతలుగా చందనాన్ని పూస్తారు. ప్రతిసారి 3 మనుగుల చొప్పున 12 మనుగులు అంటే 120 కిలోల చందనాన్ని పూస్తారు. 364 రోజులు స్వామివారు చందనం ముద్దల శివలింగం ఆకారంలో కనిపిస్తారు. ఈ చందనం మరగతీయటం కోసం ముహూర్తం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో తీస్తారు. ఆచార సాంప్రదాయాల ప్రకారం ముందుగా విజయనగరం రాజకుటుంబం సభ్యులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుంటారు. వారి తొలి దర్శనం అనంతరం మాత్రమే ఆలయ ద్వారాలు తెరచి భక్తులకు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూపం ప్రారంభమవుతుంది. అక్షయ తృతీయతో చందనోత్సవం చేసిన తర్వాత ఆ చందనాన్ని తొలగించి చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
చందనోత్సవం విశిష్టత స్వామి ఉగ్రతను తగ్గించి లోకానికి చల్లబరచడానికి ఈ చందనోత్సవం చేస్తారు. స్వామివారి నిజరూపం వరాహముఖం, మనిషి శరీరం, భూమిలో దిగిన పాదాలు, ఉగ్రతతో కూడిన దివ్య రూపం. ఈ రూపాన్ని ఒక్కసారి దర్శించుకుంటే జన్మధన్యమవుతుందని భక్తుల నమ్మకం. దర్శనం చేసుకోవటం వీలు కాని వారు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ స్వామివారిని మనసులో తలుచుకుంటే అదే అనుభూతి లభిస్తుంది. సింహాద్రి అప్పన్న కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం మంత్రధార ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. ఓం నమో నారాయణ.